ల్యాబ్. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతానికి వెళితే హాయిగా ఉంటుంది, ఇంట్లో ఎందుకు ఉండదు? ఆశ్రమానికి వెళ్తే హాయిగా ఉంటుంది, గురువు సమక్షంలో ఉంటే హాయిగా ఉంటుంది, బాత్రూంలో ఎందుకు ఉండదు? దీనికి కారణం ఒకటి ఉంది. మనం అనుభవించే హాయి అంటే మనిషి కోరుకుంటున్న హాయి 2 రకాలుగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఎవరికైనా. ఒకటి ఇంద్రియాలకి లోబడి, ఒకటి ఇంద్రియాలకు అతీతం. సో ఇంద్రియాలకి లోబడి ఉన్న హాయి అన్నది అక్కడ ఇక్కడ అన్నటువంటి ఒక ఆలోచన మనకు తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, పార్క్కి వెళితే బాగుంది అనడానికి కారణం పార్క్ని అనుభూతి చెందే ఇంద్రియాల వల్ల ఒక సంకేతం వస్తుంది మన లోపల. అట్లా మనం ఒక హాయిని పొందుతున్నాం. బికాజ్ ఇట్ ఈస్ కండిషనల్. మనమే ఒక కండిషన్ పెడుతున్నాం, అది ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేము, మనమే పెడుతున్నాం. రెండోది, ఎందుకంటే ఈ హాయిలో ఛాయిస్ వచ్చేసింది. ఈయన అన్నాడు నేను హిమాలయాస్కి వెళ్తే హాయిగా ఉంటుంది, బాగుంటుంది, వాట్ ఎవర్. ఇంకొకరు అన్నారు నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఒకరన్నారు నాకు పూజ చేస్తే బాగుంటుంది. ఇట్స్ ఆల్ ఛాయిస్. సో ఇంద్రియాల వల్ల ఒక ఛాయిస్, ఈ 2 కలిపి ఒక ఆట ఆడడం వల్ల మనకు ఒక భావన కలుగుతుంది. హాయిగా ఉందనుకో మనం రిపీటెడ్గా అక్కడికి పోవాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు నాకు ఈ పార్క్ వెళ్తే బాగుంది, ఎందుకు బాగుంది? ఇంద్రియాలకు బాగుంది, ఇంద్రియాలకే బాగుంది. హిమాలయాలు నువ్వు చూస్తలేవు, ఇంద్రియాలకు చూపెడుతున్నావు. నేను యుఎస్ఏలో వచ్చిన తర్వాత నా పుస్తకంలో రాసుకుంది ఏంటంటే, నా గడ్డానికి అమెరికా చూపించి వచ్చాను అని రాసుకోండి. నాకే ఆసక్తి లేదు. మనిషి ఫారినర్ ఇంద్రియం చెప్తుంది అది. ఇప్పుడు ఆకలి ఫారినర్ కాదు, అది ఇట్స్ బియాండ్ సెన్సెస్. అది దాని యొక్క ఫంక్షనాలిటీ వేరే. సో ఇప్పుడు ఈ చిన్న ఎంక్వైరీ, ఇంతకుముందు మేమిద్దరం అదే చర్చించుకున్నాం. అరుణాచలం వెళ్తే బాగుంటుంది. దేనికి బాగుంటుంది? ఇంద్రియాలకి బాగుంటుంది. ఈ ఇంద్రియాలు కలిసి ఎప్పుడైతే ఒక్కటికి ఒక దగ్గరికి వస్తున్నాయో అక్కడ ఒక అనుభూతి కలుగుతున్నది. ఎక్కడెక్కడ ఇంద్రియాలన్నీ ఒక్క చోటికి వచ్చి నిలబడుతున్నాయో, ధర్నా చేసినప్పుడు లీడర్స్ అంతా ఒక చోటికి వస్తారు, లేకపోతే అది మానవహారం చేసినప్పుడు అంతా చేయి పట్టుకుంటారు. అట్లా ఇంద్రియాలు ఎప్పుడు ఒక చేయి పట్టుకోవు. ఎంతో అంత సింక్ లేని స్థితి ఉంటుంది ఇంద్రియాల మధ్యన ఎప్పుడు. ఆ సింక్ ఎప్పుడు వస్తుంది? ఛాయిస్ వల్ల వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక సూపర్ స్టార్ని చూడడం మీ జీవితంలో ఏర్పరచుకున్న ఒక ముఖ్యమైన ఛాయిస్ అయితే, ఇది ఇల్లు, ఇది సూపర్ స్టార్ ఇల్లు. బయలుదేరినప్పుడు ఇంద్రియాలు ఒకటికి లేవు. ఇంటికి రీచ్ అయినప్పుడు ఇంద్రియాలన్నీ ఒక్కటైతాయి. సూపర్ స్టార్ వస్తున్నాడని తెలిస్తే ఇంకా ఒక్కటైతాయి. అంటే కళ్ళు అక్కడే ఉన్నాయి, నీ చెవులు అక్కడే ఉన్నాయి, నీ చెయ్యి రెడీగా ఉంది షేక్ హ్యాండ్ వేయడానికి. ఆ టైంలో చేతిలో బర్గర్ ఉంచుకో పడేస్తావు అది. బికాస్ ఇట్ డజంట్ వాంట్ టు హోల్డ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ సూపర్ స్టార్స్ హ్యాండ్. అతను నీ సమక్షంలోకి రాగానే నీ ఛాయిస్ ఫుల్ఫిల్ అవ్వడం వల్ల ఒక రకమైన షివరింగ్ వస్తుంది, ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో ఒక గురువుని చూస్తే కలిగే ఆరాధన కానీ ఎగ్జైట్మెంట్ కానీ బికాజ్ ఆఫ్ కంగ్లామరేషన్ ఆఫ్ సెన్సెస్ తప్ప ఇట్ ఈస్ నాట్ రియల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రియల్ క్వశ్చన్, ఒకవేళ ఇంద్రియాలు లేవనుకో, ఇంకొకటి నీతో పాటే ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, అతనికి ఇతను సూపర్ స్టార్ అని తెలియదు, నార్మల్గానే ఉంటాడు. మహా అంటే ఆశ్చర్యపోవచ్చు, ఎందుకు అతను అంటే అట్లా పడిసి వస్తున్నారు మీరంతా అనొచ్చు. రెండవది, నీలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడికి వేరే సూపర్ స్టార్ అంటే ఇష్టం అనుకో, నేను బయట వెయిట్ చేస్తా, నువ్వు వెళ్ళనొచ్చు. సో అతని ఇంద్రియాలు ఒక్కటిగా చేయడానికి కావలసిన సబ్జెక్ట్ మ్యాటర్ అది కాదు, ఎందుకంటే అతని ఛాయిస్ అది కాదు. ఇది ప్రతి ఒక్కరికి నిరంతరం రెలవెంట్ టాపిక్. మనం తినే ఫుడ్, మనం ఎంచుకునే బట్ట, దాని రంగు, మనం తూర్పు వైపు పడమర వైపు అని అనుకునే ఇల్లు, దాని కన్స్ట్రక్షన్, మనం ఎంచుకున్న స్నేహితులు, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ అవర్ ఛాయిస్. ఆ ఛాయిస్, దానికి మనం ఇచ్చే ప్రాధాన్యత, దాంతోపాటు దానికి అసోసియేట్ అయిన ఇంద్రియాలు. ఇప్పుడు ఇది జనరల్, స్కూల్ గోయింగ్ కిడ్ నుంచి ఆధ్యాత్మికతలో తలపండిన మేధావుల వరకు ఇట్లా నడుస్తుంది కథ. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ ఉంది, స్పిరిచువాలిటీ యాక్చువల్గా అక్కడ ఓపెన్ అయింది. ఈజ్ దెర్ ఎనీ ఎక్స్పీరియన్స్ బియాండ్ సెన్సెస్ అన్నది క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నాం కదా, ఇది ఎంక్వైరీ చేసే క్వశ్చన్ ఇది.
ఇప్పుడు సెన్సెస్కి అతీతంగా ఒకవేళ నువ్వు ఉంటే ఆ భావన ఎట్లా ఉంటుంది అసలు? సెన్సెస్తో అయితే తెలిసిపోయింది, మనకు నచ్చింది, అన్ని సెన్సెస్ ఒక చోటికి వచ్చి, మళ్ళీ ఇందులో ఫోర్స్డ్ యూనిటీ ఉంది, న్యాచురల్ యూనిటీ ఉంది. తాగినప్పుడు సెన్సెస్ మధ్యన సంబంధం ఉండదు కాబట్టి ఊగుతుంది బాడీ, టంగ్ స్లిప్ అవుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సెన్సెస్ ఒక్కటిగా ఉంటాయి కానీ 100% ఒక్కటిగా ఉండవు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కటిగా 100% ఉంటాయి. దాని అర్థమైంది సెన్సెస్ అన్నీ ఒక్కవైపు చూస్తున్నాయి. రిలీజియన్ అనే పదానికి మూలార్థం ఇదే. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న కాంటెక్స్ట్ కానే కాదు. రిలీజియన్ అంటే ఒకానొక యాన్షియంట్ ఆర్ ఆర్చియాక్ మీనింగ్ ఏమిటి? బ్రింగింగ్ ఆల్ సెన్సెస్ టుగెదర్. అక్కడి నుంచి నువ్వు ఒక దాని వైపు చూడడం రిలీజియన్ అని చెప్పారు. దేవుని అట్లా ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్తే ఫోన్ వచ్చిందా లిఫ్ట్ చేయవు, అంటే చెవులు అదే వినాలనుకుంటుంది, ఆ నామం జపం వినాలనుకుంటుంది. అందమైన అమ్మాయి కనబడ్డా చూడవు, బికాస్ నీవు ఆల్రెడీ ఫిక్స్ చేసావు, నీ ఛాయిస్ అది. సో ఎవ్రీథింగ్ నువ్వు చేతిలో ఏది పడితే అది పట్టుకో. ఒక టెంకాయ పట్టుకుంటావు, దానికి ఉపయుక్తమైంది పట్టుకుంటావు. నువ్వు మాట్లాడితే వేరేది మాట్లాడు. అక్కడ వెళ్ళి పుష్ప సినిమా గురించి ఎందుకు మాట్లాడుతావు గర్భగుడిలో? బయటకు వచ్చినాక మాట్లాడవచ్చు. బట్ యూ గేవ్ ఎ కమాండ్ టు యువర్ సెన్సెస్, గైస్ వీ ఆల్ హ్యావ్ టు బీ టుగెదర్. ఇది ఫోర్స్డ్. ఇదే ఒక మెజిస్ట్రేట్ సమక్షంలో ఉన్నప్పుడు ఇన్ఫోర్స్డ్ అవుతుంది. యూ హ్యావ్ టు బీ టుగెదర్. అందుకని ఒక సమాధి స్థితిలో ఇంద్రియాలు ఎట్లయితే ఒక్కటిగా ఉంటాయో అంత ఒక్కటిగా ఒక పోలీస్ సమక్షంలో ఉంటే కానీ భయం ఉంది. నీకు యాక్చువల్గా ఇష్టం లేదు, చక్కలిగిలు పెట్టాలని, కానీ ఏమన్నా జరగవచ్చు, అటు ఇటు అయితే జైలు పోతావు, ఏవో ఒక రకరకాల భయాల చేత కలిసి ఉంటాయి. ఇక్కడెక్కడ ఎంక్వైరీకి ఛాయిస్ లేనే లేదు, అసలు కొట్టుకుపోవడం ఉంది. ఒకవేళ నిలబడి ఒక మనిషి ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు రమణ మహర్షి నీవెవరో తెలుసుకో, అట్లాంటిది కూడా ఎంక్వైరీ క్వశ్చన్ ఇది. ఎనీబడి కెన్ ఎంక్వైరీ. అదేమిటి? ఇంద్రియాలకు లోబడి నేను ఎలా ఉన్నానన్నది తెలుసు నిరంతరం, మరి మాట్లాడచ్చు. అయితే ఇక్కడ సార్ మనసుకు నచ్చిన ప్లేస్లలో పర్వతాలు, ఇప్పుడు హిమాలయం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ పర్వతాలు ఆ ప్రకృతిని మైమర్చి శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పటికీ ఆ తర్వాత మనసు ప్రశాంతమై ఒక తన్మయత్వం వస్తుంది కదా, వస్తుంది కానీ నిలబడదు. అక్కడ ఉన్నంతసేపు నిలబడదు అంతే. మేము మొన్న 4D సినిమా చూసినాం. సినిమాకి వెళ్ళి కూర్చున్నసేపు ఏం లేదు, సినిమా ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్తో పోయినాం, అది ఇలా ఉంటుందని ఒక అజంప్షన్. అలాగే ఉంది. అక్కడ సింహం పరిగెడుతుంటే ఇక్కడ కుర్చీగా కదులుతుంది. అంటే మొట్టమొదటిసారి ఇంటరాక్టివిటీ, అర్ధగంట అందరం థ్రిల్ అయినాం. ఇంటర్వెల్ తర్వాత అందరికి నిద్ర వచ్చింది. ఒకవేళ సాక్షాత్తు నువ్వు ఆరాధించే గురువు నిమిషమే కనిపిస్తున్నాడు ఇంద్రియాలకి, అందుకని ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ గురువు వచ్చి నీ ఇంట్లోనే ఒక 1 month ఉన్నాడు అనుకో, నీకు ఇంట్రెస్ట్ వీక్తుంది. ఇంద్రియాలకి ఇప్పుడు హిమాలయాలు నీకు అద్భుతంగా అనిపించింది, హిమాలయాలను ఉండిపో. ఎప్పుడు వెళ్ళిపోదామా, దరిద్రం సమంచు తగలయ్యా, బట్టలు ఆడతలేవు, నీకు రియల్ వేరియేషన్స్ వస్తాయి. సో తాత్కాలికంగా నిమిషం 2 నిమిషాలు ఉన్నప్పుడే నీ ఇంద్రియాలు ఒక్కటి ఉండగలుగుతుంది. నువ్వు ఎక్కువసేపు ఉంచలేవు, నీ వల్ల కాదు. ఇంద్రియాలని నువ్వు కలిపి నిలవటం అనేది, ఉదాహరణకి 5 ఫ్రెండ్స్ని ఒక స్టేజ్ మీదకి, 5 సూపర్ స్టార్స్ని ఒక వేది మీదకి తేవాలంటే ఎంత పెద్ద మెకానిజం ఉంటుంది. వచ్చిన గంట కంటే ఎక్కువ ఉండదు. అప్పుడే వాళ్ళ మేనేజర్లు అంతా మాట్లాడుకొని లెట్స్ గో అంటారు. అట్లా ఇంద్రియాలని నువ్వు అనుకుంటే ఒక ఎక్స్టెంట్ వరకు నీ ఛాయిస్ బలంగా ఉంటే ఇంద్రియాలు ఒక చోటుకు వస్తాయి. ఇది ఎవరికైనా మేనిఫెస్ట్ అవుతుంది, కానీ ఇది సత్యం కాదు. ఒకవేళ ఎంక్వైరీ చేయవలసిన వస్తే ఈజ్ దేర్ ఎనీ హ్యాపీనెస్ బియాండ్ సెన్సెస్? ఇప్పుడు సెన్సెస్కి బియాండ్గా ఉన్నది మనలో ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకి స్లీప్ ఉందనుకో, దాని సెన్సెస్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే సెన్సెస్ షట్ డౌన్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఓపెన్ అప్ అవుతుంది. సెన్సెస్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. నేను కళ్ళు తెరిచే ఉంటా, నేను అందమైన దాన్ని చూస్తూ ఉంటా. నిద్రకు సంబంధించిన కొటేషన్స్ అవుతే నిద్ర వస్తానేది ఎప్పుడు లేదు, రాకపోవచ్చు కూడా, ఎప్పటికి నిద్ర రాకపోవచ్చు. సో స్పిరిచువాలిటీకి సంబంధించిన ఒకనొక ఇంట్రెస్టింగ్ ఎంక్వైరీ పాయింట్ ఏంటంటే, నేను చెప్తున్నా నిజమైన హాయి ఇంద్రియాలకు అతీతంగానే ఉంటుంది. అంటే ఛాయిస్ లేకపోతే హాయి అనేది రియల్గా ఎస్టాబ్లిష్ ఎప్పటికి పోదు. ఇంకా
ఛాయిస్ అనేది కండిషనాలిటీ. ఛాయిస్ లేదనుకో అన్కండిషనల్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్తా, నాకు ఖచ్చితంగా ఇలాంటి బెడ్ ఉంటే పడుకుంటా, అదొక్కటి చాలు, నువ్వు డిస్టర్బ్ అవ్వడం. ప్రకృతి అది ప్రపంచం. ఛాయిస్ వచ్చిందా, ప్రపంచం వచ్చింది. ప్రపంచం పరిచయం కానీ ఏ ప్రాణికి ఛాయిస్ ఉండదు. ఎందుకంటే ఛాయిస్ వచ్చింది ఆప్షన్స్ వల్లనే. ఇది ఒక ఆశ్చర్యం. ఇఫ్ దెర్ ఆర్ నో ఆప్షన్స్, నో ఛాయిస్ ఎగ్జిస్ట్. ఎగ్జాంపుల్, భూమి మీద ఉన్న అన్ని హోటల్స్లో ఇడ్లీ తప్ప వేరే దొరకడం లేదనుకో, ఇడ్లీ నాకు ఇష్టమని చెప్పేది లేదు, ఇడ్లీ నాకు ఇష్టం లేదని చెప్పేది లేదు. ఇడ్లీ తప్ప వేరేది లేనప్పుడు ఇడ్లీ తింటావు. అసలు నువ్వు అప్పుడు ఏం కావాలి సార్ అని వాడు అడగడు, ఇది కావాలని నువ్వు చెప్పవు. నువ్వు పోగానే ఇడ్లీ ఇవ్వబడుతుంది అంతే, నువ్వు తింటే తినలేకపోతే. ఛాయిస్లెస్. ఇప్పుడు ఈ 1,00,000 ఆప్షన్స్ ఉండటం వల్ల మనకు ఛాయిస్ అనేది ఒరిజినేట్ అయింది. ఇది ప్రపంచం మనకిచ్చిన ఒక బ్యాడ్ గిఫ్ట్. ఒక ఎక్స్టెంట్ వరకు చాలా బాగుంటుంది, ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఛాయిస్లు ఫుల్ఫిల్ అవుతున్న కొద్దీ లైఫ్ బోర్ రావడం స్టార్ట్ అవుతుంది. అంతులేని బోర్డంలోకి పడుతుంది లైఫ్. అందుకే కృష్ణమూర్తి జీవితకాలం తలగొట్టుకొని చెప్పాడు ఛాయిస్లెస్ అవేర్నెస్ అని. అంటే ఇంద్రియాలకి సంబంధం లేకుండా నిద్రని పరుపుకు లింక్ చేయకు, నీ భోజనాన్ని కంచానికి లింక్ చేయకు, నీ బట్టల ధరని నీ కంఫర్ట్కి లింక్ చేయకు. చేసి చూస్తే ఆశ్చర్యం. అప్పుడు ఛాయిస్ లేదు. ఇంకా ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, పడుకోవడానికి గదేమీ లేదు, పని చేస్తూ ఉండగా నిద్ర ఖచ్చితంగా వస్తుంది. అట్లా జరిగి పడుకోవడం అంతే. ఛాయిస్ పక్కకు జరిగింది. ఇంద్రియ సుఖం అనేది లేదు. ఇప్పుడు మెత్తటి బెడ్ ఇంద్రియాల కోసం, నిద్ర కోసం కాదు. ఆ నిద్రలోకి జారుకునే వరకు నువ్వు ఇంకా ఏదో అనుభవించాలన్న ఒక ఆలోచనతో బెడ్ వచ్చింది. నిద్రకి బెడ్కి ఏ సంబంధం లేదు. కుక్క వండుకుంటుంది, అది నిద్ర వస్తే పడుకుంటుంది, అంత లొంగిపోతుంది. సకమ్ టు దట్ ఫెనామినా అంతే. సో అక్కడికి దీనికి ఒక మైండ్ అనేది, అంటే చాయిస్ ఇస్ నథింగ్ బట్ మైండ్. మైండే. అంటే ఈ కల్పిట్ అనేది మొత్తం మైండ్ ద్వారా. మైండ్ బట్ పార్షియల్ మైండ్ అది. ఓకే. చాయిస్ అనేది పార్షియల్. చాయిస్ ఎప్పుడు పార్షియలే. ఓకే. సో మన ఈ రెగ్యులర్ డే టు డే లైఫ్లో, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రతి దాంట్లో మన చాయిస్ అనేది ఇన్బిల్ట్ అయిపోయింది. ప్రతి దాంట్లో చాయిస్, మనం నో ఆప్షన్, ప్రతి దాంట్లో అయిపోయింది తెలియకుండా. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది. ఓకే, దీనికి ఒక చిన్న స్టేట్మెంట్ జోడిస్తే నీ ప్రశ్న ఎండ్ అయిపోవచ్చు. చూద్దాం. ఇడ్లీ తప్పకుండా నాకు ఇష్టం, నేను చెప్తున్నా. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గో అవుట్, ఐ ప్రిఫర్ ఇడ్లీ. ఇది చాయిస్. దీనికి ఇంకొక అవగాహన మనం ప్రపంచంలో మన మైండ్కి ఇస్తే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇడ్లీ లేకపోయినా ఏదైనా తింటాను, తద్వారా చాయిస్ పడిపోయింది. 4D సినిమా చూడవలసింది ఈరోజు. టికెట్స్ లేవని తెలిస్తే బాధ ఉంటుంది. అటు కాకుండా ముందే నీ మైండ్కి తెలుసు, ఒకవేళ 4D లేకపోతే హాయిగా అట్లా వేరే పనికి మాల సినిమా చూసినా ఏమీ కాదు, ఐ జస్ట్ వాంట్ టు కిల్ మై స్టూపిడ్ టైం అనే క్లారిటీ ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఉంటూ కూడా అన్నిటిని అనుభవిస్తూ కూడా అవి లేకపోయినా బాధ ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, ఛాయిస్ ఉన్న మనిషి హర్ట్ అవుతాడు. ఛాయిస్ ఎప్పుడైతే ఛాయిస్ లేదో హర్ట్ అవ్వడమే లేదు. ప్రకృతిలో ఏ ప్రాణి హర్ట్ కాదు, ఇక్కడ ఛాయిస్ లేదు. ఛాయిసే హర్ట్ అయింది. ఛాయిస్ అంటే ఏందో ఒక బలమైన ఆలోచన వచ్చి హృదయంలో కూర్చుంది లేదా మైండ్లో కూర్చుంది, దానికి దెబ్బ తగులుతుంది. దానికి అగెనిస్ట్గా ఏమన్నా అంటే ఊరికే హర్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ఛాయిస్లు ఉండేది, ఎక్కువసార్లు హర్ట్ అవుతూ ఉంటాడు వాడు, ఎక్కువసార్లు కోపం వస్తూ ఉంటుంది. బికాజ్ ఎవ్రీ వన్ విల్ గో అగెనిస్ట్ యువర్ ఛాయిస్. నీ ప్రియారిటీ నా ప్రియారిటీ కాదు. అందుకని ఏదన్నా ఒక అందరు అగ్రిమెంట్కి వచ్చినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ రాసుకొని అందరికీ కామన్ ప్రియారిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని అట్లా వేదిక మీదకి వస్తారు. తద్వారా డిస్ప్యూట్ ఉండదు. అదర్వైజ్ ఖచ్చితంగా డిస్ప్యూట్ వస్తుంది. చాయిస్ లేకుండా జీవించాలంటే దానికి ఏం చేయాలి సార్? ఏం చేయదు. సాధనకు సంబంధించిన విషయం కాదు, చూడడం. ఇప్పుడు నీ నిద్ర లిబరేట్ అయ్యిందా, కండిషనల్ అయ్యిందా చెక్ చేసుకో. నేను చెప్పినట్టు ఇలా ఈ దుప్పటి ఉంటేనే పడుకుంటా అని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు నిద్ర చాలా కోల్పోయే అవకాశానికి ద్వారం ఓపెన్ చేసినావు ఆల్రెడీ. నేను నా భార్య మీద కాలేసి పడుకుంటేనే నిద్ర వస్తుంది అని నిర్ణయించుకుంటే ఆమె ఊరికి పోయినంతకాలం నీకు దమా ఖరాబ్ అవుతుంది. అటనే సెకండ్ వైఫ్ వస్తుంది లైఫ్లోకి, అంటే ఏదో ఒకటి. సో ఛాయిస్ లేదు.
ఛాయస్ లేదంటే అనుభవం లేదని కాదు. ఛాయస్ ఉన్నవాడు ఏది అనుభవిస్తున్నాడు, ఛాయస్ లేనివాడు అంతకంటే ఎక్కువ అనుభవిస్తాడు. వాడేం కోల్పోతలేడు, కానీ ఛాయస్ వల్ల బాధ ఉంది. రెండోది, ఇంద్రియాలకు అతీతంగా అన్నది అత్యంత ముఖ్యమైనది. సో ఇప్పుడు ఇలా ఉంటేనే హాయి కాకుండా హాయిగా ఉండడం మన స్వభావం. నిజమైన హాయి ఇంద్రియాలు లేదు, ఆ లోపల ఛాయిస్ అనేది డైల్యూట్ అవుతున్న కొద్దీ నీకు హాయి ఏర్పడతా ఉంటుంది. హిమాలయాల్లో పొందిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా అదే రకమైన అన్నీ ఒకటే, పొందొచ్చు అంటారు. సేమ్. అసలు బ్రేక్ అయితే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది, ఇప్పుడు చాలామంది నేను అడిగిన కుడ్ యూ ప్లీజ్ డిఫైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరికి తెలియదు. భావన, ఒక ఫీల్ సార్, అంతే. అది అనుభూతి. అనుభూతి అనుకోండి. అనుభవం వేరే, అనుభూతి వేరే. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నది మన బ్రీత్ లాగా ఉందనుకో, డెఫినేషన్ మారుతుంది. అంటే బ్రేక్ అవ్వట్లే ఎక్కడ. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇది చాలా సైకలాజికల్ ఫినామినా. ఇది మనం ఏదైతే పరిభాషలో ఎక్స్పీరియన్స్ వాడుతున్నామో అది ఎక్స్పీరియన్స్ కాదు, అది ఒక టైం బేస్డ్ ఒక ఎగ్జైట్మెంట్. అది ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ధ్యానానుభవాల మీద చెప్పేవేవి ధ్యానానుభవాలు కావు. అవన్నీ గుర్తింపు కోసం కొందరు అనుభవం అని చెప్తున్నారు. ఏది ఏదో తెలియక దాన్ని అనుభవం అనుకుంటున్నారు. ఉదాహరణకి 2000 నోటు బొమ్మ చూశాడు ఒకడు. పెద్దవాడికి తెలుసు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, ఈ పిల్లవాడికి తెలియదు. ఆ పిల్లవాడు రోడ్డు మీద ఒక 2000 నోటు దొరికితే డూప్లికేట్ది, హీ మే థింక్ హీ ఫౌండ్ ఆథెంటిక్. సో దాన్ని కూడా వాడు అనుభవం అనుకోవచ్చు. ఇప్పుడు వాడికి కొంతకాలం తర్వాత కానీ దాన్ని ప్రపంచంలో వాడు పరిచయం చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది డూప్ అనమాట, అంటే నేను తెలియక పెట్టుకున్నా. ఈ ఆశ్రమాల్లో ఏం చేస్తున్నారు? ప్రతిదానికి చప్పట్లు కొట్టిస్తున్నారు. దాంతో నీ ఈగో బూస్టప్ అవుతుంది, నువ్వు లిబరేట్ అవ్వడమే లేదు అసలు. నిజానికి ఒక ఆశ్రమం యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి? గురువు యొక్క, నిజంగా గురువుకి ఏదన్నా పని కాని పని ఉంది ఏదన్నా అంటే నిన్ను త్వరగా ఆశ్రమం నుంచి ఇంటికి పంపించేసా. వాడే నిజమైన గురువు. దా 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 నిరంతరం అట్టి పెట్టుకొని రకరకాల కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేసి, అది సేవ కాదు, ఏమీ కాదు, అదంతా ఒక మైండ్ గేము, వాళ్ళకున్న కోరికలే. అట్లా కాకుండా నువ్వు ఏ విషయం కోసం వచ్చావో ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఎప్పటికీ రాకు. నిజమైన ఆశ్రమం ఎలా ఉండాలంటే ఖాళీగా ఉండాలి. నిజమైన దేవాలయం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. నిజమైన హాస్పిటల్ అంటే ఖాళీగా ఉండాలి ఎప్పుడు. అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ ఖాళీగా ఉంటుందని. సో ఏం చేస్తున్నారు? మనిషిలో బట్టి ఒక న్యూనతాభావాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ మెడిటేషన్ని కాన్సెప్ట్గా మార్చారు. కాన్సెప్ట్గా మార్చి చెప్పేది నిర్విషయమని, అక్కడ ఉన్నదంతా విషయ భోగ లాలసత్వం తప్ప మరొకటి లేదు. నిర్విషయం అంటే నిర్విషయమని, ఏమొద్దంటే ఏమొద్దని, మనకి ఏమొద్దు కానీ అని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన డిబేట్స్ చూస్తా, డూ యూ హ్యావ్ ఎనీ కౌంటర్ ఫర్ దిస్? ఐ హ్యావ్ నో కౌంటర్ బట్ అంటారు అనమాట. దాని అర్థం ఊరికే చెప్తున్నాడు సూపర్ఫిషియల్గా. సో ఎక్స్పీరియన్స్ అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి, కాలం అనే దాన్ని ఒక గీత గీస్తే ఆ గీతకి ఇటుపక్క అది లేదు, ఇంకొక గీతకి అటుపక్క అది లేదు, మధ్యలో ఉన్నదాన్ని మనం ఇన్ జనరల్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం. దట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? అనుకోకుండా ఒక చోట స్ఫురించింది, ఇక జీవితంలో ఎప్పటికీ అది పోలేదు, ఇంకా దేర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. వాడు తెలుసుకున్నాడు, అనుకోకుండా స్ఫురించింది కానీ అది మొదటి నుంచే ఉంది. దిస్ ఈజ్ రియల్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఇట్, యూ హ్యావ్ ఓన్లీ రికగ్నైజ్డ్ ఇట్. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు కానీ మేనిఫెస్టేషన్ అండి. యూ హ్యావ్ ఓన్లీ రియలైజ్డ్ వాట్ ఆల్రెడీ యూ హ్యావ్. సో ఇంద్రియాలు అనేవి రాను రాను పట్టు కోల్పోతాయి. ఎవడైతే పట్టుబడుతున్నాడో, నేను ఇట్లా బాసిం పట్టేసుకొని ధ్యానం చేస్తా అంటే అది ఇంద్రియాల పట్టు వల్లనే వాడు చేస్తున్నాడు. నేను నిలబెడతా అన్నవాడు అహంకారం ఉంది అక్కడ. ఎంతకాలం నిలబెడతావు? నీ స్పైన్ బాగున్నంత వరకు, ఆ తర్వాత నీ వల్ల కాదు. అందుకని ఇంద్రియాలకు అతీతంగా ఒక
సుఖాసనం ఉంది. అది ఓన్లీ పద్మాసనమే అయి ఉండదు. అన్ని ఆసనాలు సుఖాసనాలు నీ బాడీ నీ కండిషన్ ఉంటుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడే రకరకాలుగా చూడాలి బాడీని. సో సుఖాసనం ఉంది. ఇంద్రియాలను ఒక చోటుకి తీసుకురావాలంటే వస్తలేవు. కాబట్టి ఇప్పుడు ఒక ఇద్దరు హీరోల్ని ఒక సినిమాలో యాక్ట్ చేయించాలంటే రావట్లేదు. కాబట్టి రెమ్యునరేషన్ ఒక మాధ్యమం అయింది. ఇంకా అది తప్ప ఏది పనిచేయదు. అట్లా ఇంద్రియాలన్నింటినీ ఒక చోటుకి తీసుకురావడానికి వచ్చినవే ఈ మెడిటేటివ్ కాన్సెప్ట్స్. యూనివర్సల్లీ శ్వాస మీద ధ్యాస, లేకపోతే శాంభవి, లేకపోతే బసరిక, లేకపోతే విపశ్యన, లేకపోతే యూ నేమ్ ఎనీ అదర్ మెడిటేషన్ మెథడ్, ఇంద్రియాలన్నింటినీ ఒక చోటికి ఎట్లా తీసుకురావాలి. ఒక చోటికి తీసుకురావాలంటే ఆ కాన్సెప్ట్కి ఒక దైవికమైనటువంటి భావన ఆపాదింపజేయాలి. ఉదాహరణకి ఇట్లా చెప్పారనుకో, ఇది ఇంద్రియాలన్నీ ఒక్కచోట చేర్చి దీన్ని పట్టుకో. ఏముంది అక్కడ పట్టుకోవడానికి అంటాడు మైండ్. అట్లా కాకుండా ఇది దేవుడికి ఇచ్చే హారతి పళ్ళెం, మనం శ్రద్ధగా ఇవ్వాలి. అప్పుడు ఇంద్రియాలని దీన్ని పట్టుకుంటాయి. బికాజ్ యూ గెట్ సంథింగ్ అవుట్. పళ్ళెం పట్టుకునే వ్యక్తి మారలేదు, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మారింది. అందుకని ఈ ఇంద్రియాలన్నింటినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నం లోపల ఏది పడితే అది పట్టుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఒక రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే అసలు బిగువే లేని స్థితికి రావాలి. ఏది పట్టుకోవడం లేదు అసలు. అప్పుడు ఇంద్రియాలు అత్యంత సహజంగా అట్లా ఒక్కటి ఉంటాయి. దే ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ సటిల్గా అట్లా కలిసి ఉంటాయి. ఒక నీటిలో నురుగు నీరు అన్నీ కలిసి జర్నీ చేస్తున్నట్టు ఇంద్రియాలు సాఫ్ట్ అండ్, ఇద్దరు ఫ్రెండ్స్ కనుక ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బిగువు పోతుంది. వీడేదన్నా అనొచ్చు, వాడేదన్నా అనొచ్చు. వీడు ముందు నడిచిన ఏం కాదు, వాడు ముందు నడిచిన ఏం కాదు, వీడు తింటే వాడు డబ్బులు ఇవ్వచ్చు. అంటే ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. ఇద్దరు కలిసే ఉన్నారు కానీ కలిసి లేరు. ఇద్దరు విడిపోయి ఉన్నారు కానీ విడిపోయి లేరు. ఇద్దరు అతుక్కోలేరు, విడిపోయలేరు. బట్ సంథింగ్ ఈజ్ యునైటెడ్ విత్ ఇన్. సో ఆ ఇంద్రియాల మధ్యన ఒక అంతులేని సామరస్యం ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఛాయిస్ అనేది లేకుండా ఎస్టాబ్లిష్ అయింది. దెర్ ఈజ్ నో రీజన్ టు కమ్ టుగెదర్, వీఆర్ ఆల్రెడీ టుగెదర్. అట్లా ఇంద్రియాలకు అతీతంగా మనం జీవితాన్ని దర్శించే పని చేసినప్పుడు మనకున్నటువంటి మూలతత్వాలు అంటే ప్రశాంతత కావచ్చు, ఆనందం కావచ్చు, ధ్యానం కావచ్చు, కాన్సెప్ట్స్ నుంచి బయటపడేసినప్పుడు, ఫోకస్ నుంచి బయటపడేసినప్పుడు, ఇప్పుడు చిన్న ప్రయోగం మీరైనా ఊరు వచ్చేయండి. ఇది ప్రకృతి యొక్క భూమి మీద ఒక్కటే మెడిటేషన్ ఉంది. మిగతావన్నీ మనిషి సృష్టించినవి. ప్రకృతిలో ఒక ధ్యాన పద్ధతి ఉంది. అది కుక్క చేస్తుంది, పిల్లి చేస్తుంది, అన్ని ప్రాణులు చేస్తాయి. మిగతా పద్ధతులు గురువు ద్వారా అందిపుచ్చుకొని మనిషి చేస్తున్నాడు. అందుకని హీఈస్ ఇండెప్టెడ్ టు ద మాస్టర్. ఇది ఒక బానిసత్వం. ఒక్కసారి అయ్యా మీ వల్ల మాకు అర్థమైంది, చాలా థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోవాలి. నీకు జీవితం అర్థమైతే గురువుని మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకో. ఎప్పుడైనా నీ పనిలో పడి హఠాత్తుగా ఎవరి వల్లనో గురువు గుర్తుకొస్తే చిన్న కృతజ్ఞత వీరితో చిన్న కన్నీటి చుక్క చాలు. ఊరికే పోయి చేతులు జోడించి అదంతా అబద్ధం. అదంతా మనిషి సృష్టించిండు తన మహత్వాకాంక్ష కోసం. నిజమైన గురువు అట్లాంటి వాటిని పారదోలుతాడు. అసలు ఫస్ట్ ఎప్పుడు నమస్కారం పెట్టావు, వచ్చినప్పుడు కాళ్ళు మొక్కావు, మాటికి ఏమిటిది, వాట్ ఈస్ దిస్, అయిపోయింది. జీవితకాలానికి ఒక్కసారి చాలు. ఇప్పుడు ఎవరన్నా కనిపిస్తే రోజు 100 సార్లు హాయ్ చెప్తే ఎట్లా ఉంటుంది? అవసరం లేదు, ఒకసారి చెప్పావు అయిపోయింది అంతే. మళ్ళీ ఒకసారి బాయ్ చెప్పు పోయేటప్పుడు, ఇంకా రాకు మళ్ళా. ఇలా అంటే మొత్తం దుకాణం బంద్ అయిపోతుంది. సో ఇప్పుడు మనుషుల్ని పట్టి ఒక చోట ఎక్కువసేపు ఉంచాలన్న ప్రయత్నంలో ఈ పిచ్చి వేషాలని వేస్తున్నారు. అసలు గురువు అడ్రస్ చేసేది ఎవ్రీ ఇండివిజువల్. ఒక హాస్పిటల్లో డాక్టర్ చేసే పని చేయాలి. ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమందిని అడ్రస్ చేశాడు వ్యక్తిగతంగా. ఇక్కడ వ్యక్తిగతంగా అడ్రస్ చేసే టైం లేదు కాబట్టి దే ఆర్ అడ్రస్సింగ్ మాబ్ ఒకటేసారి. దానికి ఏదో ఒక భావనాత్మకమైన ఉదాహరణ జోడించి, దానికి ఒక దైవికమైన కాన్సెప్ట్ జోడించి, దానికి ఒక ఉన్నత ప్రమాణాలు జోడించి, దానికి విధి విధానాలు జోడించి, దానికి ఎక్కువ సీరియస్నెస్ ఇస్తున్నాం మనం. అన్నీ ఉత్తదే. ఇప్పుడు ఉదాహరణకి ఇదెంతనో భగవద్గీత అంతే, 2 పుస్తకాలే. నీలో శ్రద్ధ ఉత్పన్నమైనప్పుడు రెండింటిని గౌరవంగా స్పృశిస్తావు. అంతవరకు తేడా ఉంటుంది. నీకు ఒక జెన్ స్టోరీ ఉంటుంది.
ఏ రోజు జీవితం అర్థమైందని తెలుసుకున్నావో ఆ రోజు ఎట్లా అర్థమైంది, ఏమర్థమైందో నాకు ఒక వ్యాఖ్య చేసిపోవాలంటాడు గురువు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గురువు దగ్గరకు వచ్చి నేను వెళుతున్నాను ఇక్కడి నుంచి, మళ్ళీ రాకపోవచ్చు అంటాడు. మరి ఏమర్థమైందో వ్యాఖ్య చేసి పొమ్మన్నా కదా, నాకు చెప్పే మూడు కూడా లేదు. పేపర్ మీద రాసిస్తాను. ఒకవేళ అది తప్పనిపిస్తే మీరు నాకు రాసి ఇవ్వాలి, లేదా నన్ను ఆపకూడదు. సరే రాసి ఇవ్వంటే రాసిస్తాడు అనమాట. ఆ రాసిచ్చింది ఏమిటి, మొదట్లో అనిపించేది గురువు చాలా గొప్పవాడు, ఆయన మహనీయుడు, మిగతా వాళ్ళంతా నాన్ సెన్స్. ఒక 5-6 ఏళ్ళ తర్వాత అనిపించింది, మిమ్మల్ని చూస్తూ ఉన్నా నేను, మీ ప్రవర్తన చూస్తున్నా, ఎవ్రీథింగ్. గురువు నేను అనుకుంటే గొప్పవాడు ఏమీ కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. తర్వాత నా దృష్టి మీ మీదనే ఎక్కువసేపు ఉండే కదా. తర్వాత నా రూమ్మేట్ మీద కూడా పెట్టాను, తెలిసింది వాడు గొప్పవాడే. తర్వాత వంటలు చేసి మాస్టర్ మీద పెట్టాను, అతను బాగున్నాడు. గార్డెనింగ్ చేసేవాడు అతను పెట్టాను, అతను బాగున్నాడు. తర్వాత తెలిసింది గురువు గొప్పవాడే, వీళ్ళు గొప్పవాడు. అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత కొన్నేళ్ళకి తెలిసింది అసలు ఇక్కడ గొప్పవాడు ఎవడు లేదు, అందరూ సాదాసీదా మనుషులు, ఎవరు సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు. సో చివరికి ఏమిటంటే ఇక్కడ ఎవ్వరూ లేరంతే. అసలు ఇది నాకు తెలిసింది, ఇక్కడ ఎవ్వరు లేడు అసలు. ఎందుకంటే ఆ నిరంతరము చెక్ చేసి నా మైండ్ పోయింది. ఇప్పుడు మీ సమక్షంలో నేను చేసినంత గార్డెనింగ్, తోట ప్రపంచం అంతటి ఉంది. మీ సమక్షంలోనే చేయాలన్న ధారణ పోయింది. నాకు ఇంకొకటి బాగా అర్థమైంది, నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను కానీ మీరేనాడు నన్ను పట్టించుకోలేదు. ఇంతకాలానికి నాకు ఆ స్థితి ఏర్పడ్డది, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. తద్వారా మనం కలిసే ఉన్నా విడిపోయి ఉన్నట్టే, మనం విడిపోయి ఉన్నా కలిసి ఉన్నట్టే. మీరు ఎప్పుడు నా హృదయంలో ఉంటారు. టాటా బాయ్ బాయ్. సో ఈ స్థితి రానంత వరకు ఇంద్రియాలే. ఇప్పుడు ఉదాహరణకి హైపోథెటికల్ అడుగుతున్నా, అందమైన ఆశ్రమం ఎందుకు? ఇంద్రియాల కోసం మాత్రమే, ధ్యానం కోసం కాదు. జస్ట్ దే వాంట్ టు ప్లీజ్ యువర్ సెన్సెస్ బై ఆల్ మీన్స్. నిజమైన ధ్యానాశ్రమంలో గురువు ఉంటాడు, అదొక్కటే ఆకర్షణీయ అంశం, ఇంకేది ఉండవు. అసలు భోజనం కూడా ఉండకూడదు అంటుంది. అక్కడికి వచ్చేవాడు స్వర్గ సుఖాలు అనుభవించి, నేను స్పాలో కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత భోజనశాలకి వెళ్ళి మంచి భోజనం, ఏం అది కుదరదు. అట్లా ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కున్న ఒక త్వరిత స్థితి ఉంటుంది కదా, అట్లా ఉండాలి ధ్యాని స్థితి. అప్పుడే అది అంత అర్థం చేసుకోబడుతుంది, అప్పుడే కమ్యూనికేట్ అవుతుంది. క్యాజువల్గా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ బదులు ఈసారి పోదాం పదా ఒక ఆశ్రమానికి, అట్లాంటి ధారణ వచ్చేసింది బికాజ్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రావగాన్సా. నేను 100% దానికి అగెనిస్ట్. అది అవసరం లేదు అసలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఎవరిని నీళ్ళు కూడా తాగినవా అని అడగను, ఇవ్వను. అవసరమైతే నీళ్ళు ఉన్నాయి తాగుతారు అంతే. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు ఇక్కడ అదే చేయబడుతుంది. నో స్పెషల్ కేర్. నాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. దానివల్ల ఏమిటి, మనం డిస్కస్ చేసే అంశమే ఉంటుంది, మిగతా అంత ఇర్రెలెవెంట్. రెండోది, మీ సుఖం గురించి ఏమి ఆలోచించడం లేదు. ఎవరి సుఖం వాళ్ళు కనుక్కోగలుగుతారు, దానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం అవసరం లేదు. బాడీ ఈజ్ సో డైనమిక్. అది ఎలాంటి ప్రదేశంలో పెట్టినా మీరు కండిషనాలిటీస్ తీసేస్తే కనుక ఇంద్రియాల అతీతంలోకి వెళ్ళిపోతుంది. అది చాలా తొందరగా ఇట్ జస్ట్ స్లిప్స్ ఇన్ టు బియాండ్ సెన్సెస్. కానీ మనం అవకాశం ఎంతసేపు సెన్సెస్లోనే ఉంటున్నాం, అది ప్రాబ్లం. సో ఒకవేళ మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంది, మేమిద్దరం డిస్కస్ చేసింది ఈరోజు, అరుణాచలంలో నువ్వు నడుస్తున్నావు ఇట్లా, ఇది అరుణాచల్ టెంపుల్, ఇదంతా ఇప్పుడు భావన ఏర్పడ్డది కదా, ఇది అరుణాచలంలో నడుస్తున్నాను. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, కీప్ వాకింగ్. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ఎట్ట తెలుస్తుంది? నువ్వు అరుణాచలం దాటి నువ్వు పక్క ఊర్లో కూడా ఎంటర్ అయ్యవచ్చు, బట్ నీకు తెలియదు. బికాస్ నౌ యు ఆర్ బియాండ్ సెన్సెస్. సెన్సెస్కి అతీతమైన ఒకనొక స్థితిలో నువ్వు నడుస్తున్నావు అనమాట. బికాస్ సెన్సెస్ షట్ డౌన్ అయిన తర్వాత నీకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వాడు నడుస్తున్నాడు, అట్లా నడిచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అరుణాచలంలో ఆశ్రమంలో కూర్చున్న నేలకి దీనికి ఏమైనా తేడా ఉందా? కళ్ళు తెరవగానే అరే నేను ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పోతున్నాను, మళ్ళీ కళ్ళ కోసం పోతున్నావు అంతే. అనుభవం అన్నది
అసలు ప్రదేశానికి సంబంధించింది కానే కాదు. ముమ్మాటికి కాదు. ఒకవేళ అట్లా అయిందనుకో అసలు లిబరేషన్ లేదు, ఇంకా లిబరేషన్కి స్కోపే లేదు. అప్పుడు కండిషనాలిటీ లిబరేషన్ అంతే. అనుకున్నవన్నీ నా మనసులో ఉన్న ఒక దగ్గర చేర్చి అక్కడి నుంచి నా ఆనందంగా ఉంటుంది. అట్టగా అసలు ఏది ఉన్నా లేకున్నా. ఈరోజు పొద్దున్న టైసన్కు నాకు అదే డిస్కషన్. టైసన్ ఏమి అడుగుతీవి అంటే హాయి అంటే ఏది ఉన్నా లేకున్నా హాయిగా ఉండడం అనేది ఒకటి ఉంది. అంతవరకే మనం మన యొక్క సుఖాన్ని, మన హాయిని, మన క్రియేటివిటీని, మనం పాడుకునే పాటని దేనికి లింక్ పెట్టకూడదు. చువాంగ్సు ద బుక్ ఆఫ్ చువాంగ్స్ అని ఒక బుక్ ఉంది. దాన్ని ఏమంటారంటే ద బుక్ ఆఫ్ అబ్సెంట్ అని పిలుస్తారు. అంటే వినడానికి విడ్డూరంగా ఉన్న ఒక వింత పుస్తకం అది. అందులో ఒక లెజెండ్ స్టోరీ ఉంది. చువాంగ్సు పాట పాడుతుంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు పక్కన, ఇట్లా కట్టగా నీళ్ళ కొట్టుకుంటూ పాట పాడుతుంటాడు. అప్పుడు ఎవరో వచ్చి చెప్తారు, నీ భార్య చచ్చిపోయింది. అవునా అని పాట పాడుకుంటూ పోతాడు అనమాట. జీవితం అర్థమైతే అట్లుంటుంది. పాటకి మరణానికి ఏ సంబంధం లేదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాట పాడుతూ చిన్న బాధలో ఏడుస్తాడు. మళ్ళీ తర్వాత పాట పాడుకుంటూ బయటకు వచ్చి అదే రాయి మీదకి వచ్చి ఈ కంటిన్యూస్ ఇస్తాం. అందరూ పిచ్చివాడు అన్నారు. నిజంగా లైఫ్ అర్థమైతే అనుభూతి మిస్ కాదు ఎక్కడ. ఎట్లయితే శ్వాస కొనసాగుతుందో, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా, స్నానం చేసినా, ఫుట్బాల్ ఆడినా, ఎగిరినా, దుంకినా, శృంగారం చేసినా, కొట్లాడుతున్నా, ఆస్తి ఉన్నా పోయినా, ఇట్ ఈస్ సీమ్లెస్. ఇఫ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఎనీథింగ్, దాన్ని మనం ఆధ్యాత్మికత అంటున్నామో, అది సీమ్లెస్ ఉండాలంటే ఇంద్రియాలకి సంబంధం ఉండకూడదు. ఇప్పుడు మనం నేను ఎస్పెషల్ మనం కాదు, ఫ్యామిలీ జీవితాన్ని నడుపుతున్నాను, ప్రపంచ జీవితంలో పిల్లలు, ఫ్యామిలీ, వ్యవహారం. ఇప్పుడు నీ మనసులో ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది వాళ్ళ కథ. వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని అడ్రస్ చేయి. ఒక్కరి నడువులు దూరం వేసినాక నువ్వు ఏకాంతవాసివే. ఇప్పుడు నేను ఫ్యామిలీతోనే ఉన్నా, ఈ విషయం తెలుసు కాబట్టి ఉన్నా. మైథిలి సమక్షంలో ఉన్నప్పుడు నేను భర్తగా ఉంటానేమో. ఒక 2 అడుగులు వేసి డోర్ వేసిన తర్వాత నేను మళ్ళీ కాంతరీస అనామకుడు కౌన్కిస్గా గొట్టంగానే నేను నా కొడుకు దగ్గరికి వెళితే నేను తండ్రి ఉంటా. ఆమె నుంచి బయటకు వచ్చిన డోర్ వేసుకుని వచ్చిన తర్వాత నేను మళ్ళీ అనామకుడు కౌన్కిస్గా గొట్టంగానే ఉంటా. ఇప్పుడు ఎందుకు భర్త అనుకుంటున్నావు? ఇక్కడ మోయడం వల్ల ఏ సమస్యలు క్లియర్ అయితే లేదు. సాధ్యమైతే చేయలేకపోతే లేదు. అట్లా ఇది ఒక్కటే సంసారం నుంచి విముక్తి కలిగేసే ఆలోచన. ఇది నాకు అర్థం కావడానికి ఎన్నేళ్ళు పట్టిందో. ప్రాక్టికల్ కదా ఇది హైపోథిసిస్ కాదు. నేను ఇట్లా కళ్ళు మూసుకున్నా, నేను హిమాలయాలకు పోయినా, నా సూక్ష్మ శరీరం అక్కడికి పోయి అక్కడ బాత్రూంలో ఏదో. ఇంకోటి ఈ సూక్ష్మ శరీరాలు ఎప్పుడు గొప్ప వాటిని ఎందుకు దర్శిస్తే నాకు అర్థం కాదు. బికాజ్ వీడికి ఇంట్రెస్ట్, అది కూడా ఛాయస్ నుంచే పాడైంది. మళ్ళీ చాలా మంది సూక్ష్మ శరీర యానాలు కావు, సూక్ష్మ ఊహాత్మక ధ్యానాలు అవి. అది ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడు ఒక్కడన్నా, ఇప్పుడు నేను ఎవడో గైడ్ మెడిటేషన్ చెప్తున్నాడు, నువ్వు ఈ క్షణమే నీలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది, ఈ క్షణమే పరమ ఆనంద స్వరూపుడిగా మాడతావు, ఈ క్షణంలో నీవు ఉన్న ప్రతి కోరిక తీరుతుంది అని చెప్తున్నాడు. ఇట్లా అనుకొని వైలిన్ నేర్చుకోమని చూద్దాం. ఊహకి ఊహ నీకు సపోర్ట్ చేస్తుంది. రియాలిటీ డజంట్ వర్క్ లైక్. ఎక్కడ శరీరం యొక్క పార్టిసిపేషన్ లేదో అదంతా మీనింగ్లెస్. మానసికంగా శృంగారం చేస్తే సరిపోతుంది కదా. వై బాడీ షుడ్ బీ ఇన్వాల్వ్డ్. నేను మామిడి పండు చీకుతున్నట్టు ఊహించుకోండి, ఆ రసాన్ని ఆస్వాదించి. బొంగేం కాదు, అంత కథ చెప్తా తీసి తన్నెత్తిన ఒక్కటి కొట్టాలి. అసలు పిచ్చి మాటలు అవన్నీ. మెడిటేషన్ చేయడం అనేది బాడీ పార్టిసిపేషను, దాన్ని పక్కకు జరిపి చేయడం కాదు. అసలు అది మెడిటేషన్ కానే కాదు. నువ్వు ఎందుకు శరీరాన్ని కూర్చోబెట్టు అంటే శరీరం నిర్దోషి. ఉదాహరణకి ఏదైనా ఇష్యూ వచ్చింది, పిల్లలను కూర్చోబెడతాం, మన ఇంటి గొడవ, నువ్వు కూర్చో తల్లి, నీకు సంబంధం లేదంటాం. అట్లా శరీరం నిర్దోషి కాబట్టి శరీరం నిశ్శబ్దంగా కూర్చుంది అంతే. ఇట్ ఈజ్ ఎ సైలెంట్ పార్టిసిపేషన్. ఇక్కడ శరీరం వెళ్ళిపోలేదు కాబట్టి, పాపం అది డిపెండెంట్ కాబట్టి. సమస్య అంతా మనసుకుంది కాబట్టి ఏది దేనికి సమస్య ఉందో దా సమస్య వైపు ఒకసారి చూడడం, నిష్పక్షపాతంగా అంటున్నాం. నిష్పక్షపాతంగా చూసినప్పుడు
నా ప్రాబ్లం ఏంటో నాకు తెలుస్తుంది. ఓహో, దీనివల్ల నా మనసు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని ఆ ఒక్కటి తీసేస్తే మనసు ఆవిరైపోతుంది. అది తెలుసుకునే ప్రక్రియ ధ్యానం తప్ప ధ్యానం చేయడము, సాధన చేయడము, అభ్యాసము ఇదంతా అబద్ధం. ఇది ఏమంటారు కదా, యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రోడక్ట్ తప్ప అందులో ట్రుత్కి ఏం డోర్ లేదు. ఇది ఎలాంటిదంటే, ఇది ఒకటి చెప్పి ముగిస్తా, ఆ తర్వాత మీరేమైనా చెప్పండి. ఇప్పుడు నాకు శరీరం ఏం తెలుస్తలేదు. మూడు సార్లు తెలియదు నా బాడీ. చచ్చిపోయినప్పుడు, పూర్తి నిద్రలో ఉన్నప్పుడు, మెలకువలో సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నప్పుడు నా బాడీ నాకు తెలియదు. నీ బాడీ కూడా నీకు తెలియదు. ఇప్పుడు నాకు హఠాత్తుగా నా బాడీ తెలుస్తుంది, నా కాళ్ళలో ముళ్ళిరికింది. ఇప్పుడు నువ్వు దాన్ని చూడడం మెడిటేషన్. ఎక్కడ ఇరికింది ముళ్ళు, దాని తీవ్రత ఎంత, నేనే క్లియర్ చేసుకోగలనా, దానికి ఏమన్నా పనిముట్టు అవసరమా, దీనికి వేరే వారి సహాయం అవసరమా, అసలు ఇది పోతుందా పోదా? ఈ యొక్క నిష్పక్షపాతమైనటువంటి చూపుకి ధ్యానం అని పేరు. ధ్యానం చేయడం వల్ల ఏ గొప్ప జ్ఞానం రాదు. ఏది సమస్య ఉందో, ఏది ఆలోచన అయ్యి నీ మనసులో నిలిచిపోయిందో అది దర్శించబడుతుంది. ఇప్పుడు నాకు ధ్యానం వల్ల తెలిసింది, ఇది చూస్తున్నాను నేను, ఓహో ఇది చిన్న ముళ్ళే, కానీ నేను ఒక్కడిని తీసుకోలేదు, నాకు ఎవరి సహాయమో కావాలి, ఒక గుండు పిన్ను కావాలి, అది డిస్టిల్డ్ వాటర్లో ఏదో దాంట్లో కడిగి ఉండాలి, ఇది తెలిసింది. ఇక్కడతో ధ్యానం పూర్తయింది జీవితకాలానికి. ఇంకా ధ్యానం అవసరం లేదు, ఇంక అయిపోయింది ధ్యానం. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేయవలసింది ఆచరణ. అక్కడ బాడీ ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ చేస్తుంది. ఇప్పుడు మైండ్ పక్కకి జరిగింది, మైండ్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు మైండ్కి ఇబ్బంది ఇది ఇక్కడ మైండ్కి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. అది ఉంటే నేను రాయలేను, అది ఉంటే పాడలేను అంటుంది. సో ఓకే జరాగు డాడీ తీస్తా అని చెప్పి చూసినావు, అయిపోయింది, అసెస్మెంట్ అయిపోయింది, కంప్లీట్ క్యాల్కులేషన్ అయిపోయింది, నువ్వేం చేయగలవు, వేరే వాళ్ళ ఎవ్రీథింగ్ అయిపోయింది. గురువు అనేవాడెవడు, నేను తీసుకోలేనండి అంటే సహాయం చేసేవాడు గురువు అవుతాడు. అంతే, అంతకుమించి గురువుకి ఇంపార్టెన్స్ లేదు. కృతజ్ఞత ఉండాలి అంతవరకు. దండలు వేయడాలు, సప్పట్లు కొట్టడాలు, విజిల్లు వేయడాలు, కన్నీళ్ళు, ఇదంతా అందుబాటులో లేక అంతే. వీళ్ళు సినిమా స్టార్లను చూసినా ఏడుస్తారు, గురులను చూసినా ఏడుస్తారు, లేక రొట్టె కనిపించినా ఏడుస్తారు. అందులో ఏ ఆధ్యాత్మిక అనుభవం లేదు, అంత అబద్ధం అది. ఇప్పుడు దీని తర్వాత బాడీని ఉపయోగించి నేను ఏదో చేస్తున్నా, ఆ తర్వాత అది తీసేయడంతో మళ్ళీ శరీరం యథాస్థితికి వచ్చింది. తద్వారా నా మనసులో ఆలోచన పోయింది. తద్వారా ధ్యానం అన్నది నిరంతర ప్రక్రియ. ఎక్కడెక్కడ నువ్వు ఎరుకలో ఉండడం అంటే అదే. నీ గది లోపట ఏ ఒక్క పనికిరాని వస్తువు పెట్టకుండా నిరంతరం ఎరుకలో ఉంటున్నావు. చెప్పులు తీసేసేయండి, దిస్ ఈజ్ మెడిటేషన్. నిరంతర ఎరుక ధ్యానం అంటే అప్పటి సమస్యను అప్పుడే క్లియర్ చేస్తున్నావు. ఊరికి ఆలోచనలు చూస్తూ కూర్చో, పిచ్చా నీకేమన్నా? అసలు ఎట్లా చూస్తావు? ఏది నీ ఆలోచన తెలిస్తే కదా చూసేది. అట్లా కుదరదు. అది విముక్తికి దారి కానే కాదు. ఎవరైతే అట్లాంటి పద్ధతులు అనుభవిస్తున్నారో వాళ్ళు 100 సార్లు ఆశ్రమానికి పోవలసిందే. ఇప్పుడు ఎవడైతే దారి చూపేవాడు ఉన్నాడో వాడు పోయాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? అందుకని రకరకాల లోపాయకారి మార్గాలన్నీ ఏర్పాటు చేసుకుంటారు. దానికి సేవ అని పేరు, లేకపోతే ఉన్నత లక్ష్యాలని పేరు. బికాజ్ నిన్ను ఎంగేజ్ చేయాలి కదా, లేకపోతే మళ్ళీ ప్రశ్నిస్తావు. నీ మైండ్ ఊరుకోదు కదా. ఏమీ లేదబ్బా, ఊరికి కూర్చుంటే ఎంతసేపు కూర్చోవాలి, అసలు ఏంది ఇది? అందుకని ఒక చిన్న లోపాయకారిగా, నువ్వు ఒక కారణ జన్ముడివి, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, మాకు ఈ లక్ష్యం ఉంది, నీ వల్లనే అది పూర్తవుతుంది. మా గురువుగారు కల్లో కనిపించి చెప్పాడు, నీకు బీభత్సంగా నచ్చుతుంది. నేనైతే అలాంటివి చెప్పిన తర్వాత మంచిగా చెప్పినావు, కానీ అసలు ఏ ఆలోచన లేనిస్తే ఎట్లా వస్తుంది చెప్పు. అదొక్క దానికోసం వచ్చిన నేను, అదొక్కటి చెప్పు వెళ్తా నేను. ఇది ఒక్కటి అడగాలి, సోది లేదు. రెండోది, ఆ విగ్రహం ఉన్నా లేకున్నా ఏమీ కాదు. నేనున్న ఇల్లు, నువ్వు పెట్టే విగ్రహం రెండు ఒకటే, రెండు డబ్బు ద్వారా నిర్మితం అవుతున్నాయి. ఇప్పుడు అంతెందుకు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే విగ్రహం సైజు తగ్గిపోతుంది కదా. లిబరేషన్ ఎక్కడిది అసలు? నేను ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చిన, ఇట్లా పెద్ద విగ్రహం పెట్టాలి. నేను దానికి అగెనెస్ట్ కాదు, ఆర్ట్గా ఎంజాయ్ చేస్తాను అంతవరకు. దానికి ధ్యానానికి సంబంధం బక్వాస్. ఒక 1000 ఫీట్ల విగ్రహం పెట్టండి, చాలా పైసలు అయితే లేదు, 999 ఫీట్ల కట్టె పెట్టండి, దానిపైన 1 ఫీట్ విగ్రహం పెట్టండి. ఓకే, హైట్ ప్రమాణం కదా, అయిపోయింది.
దాని పీఠం అన్నమాట ఇది. ఇప్పుడు వినాయకుడి హైట్ ఉంటుంది, ఎన్ని ఫీట్ల వినాయకుడు అంటే వినాయకుడు బాడీనే కొలుస్తున్నాం, పీఠం కూడా కొలుస్తున్నాం. అట్లా పెద్ద పీఠం పెట్టు, దానిపైన ఒక 2 ఇంచుల విగ్రహం పెట్టు, అయిపోయింది. అప్పుడు ఇంకొక ఉపలక్షణం వస్తుంది. చిన్న హెలికాప్టర్ బుక్ చేసి హెలికాప్టర్తో రౌండ్ ఇట్లా, అంటే గొప్ప గొప్ప ఆశ్చర్యపోయింది అతను. అసలు నేనే ఆశ్రమ కార్యనిర్వహణ అయితే నేను ఇస్తే ఇది ప్రపోజల్, దీనికి డబ్బక్కర్లేదు, సో నువ్వు లేనిపోనివన్నీ క్రియేట్ చేసి జనాలు ఇరికిస్తున్నావు, లిబరేట్ ఎక్కడ చేస్తున్నావు అనేది నా ప్రశ్న. నువ్వని కాదు, జనాలు. సరే, జనాలు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. నేనున్నట్టు తెలియకూడదబ్బా, ప్రకృతి నియమం అంతే. శరీరం తెలిస్తే శరీరానికి ఉన్న సమస్య అప్పటికప్పుడు క్లియర్ చేసి ముళ్ళు తీసుకొని శరీరం లేకుండా చేస్తున్నావు. తల వస్తే తల తెలుస్తుంది, అందుకని ట్యాబ్లెట్ వేసుకొని తల లేకుండా చూసుకుంటున్నావు. ఇది ఆలోచనకు సంబంధించిన విషయం కాదు. శరీరం నొప్పి బాధ అనుభవిస్తుంది. నెక్స్ట్ ఆలోచనలు, డబ్బు అన్న ఆలోచన, సక్సెస్ అన్న ఆలోచన, వీటి యొక్క నిజమైన అర్థాలు ఏంటో తెలుసుకుంటే ఆలోచనలు వెళ్ళిపోయి అట్లా శరీరము లేదు, అట్లా మనసు లేదు. ఇది మనకు ప్రతిరోజు నిద్రలో అనుభవం అయింది. శరీరము లేదు, మనసు లేదు, మెలకువలో అనుభవం కావడమే ధ్యానం యొక్క ఒక సమగ్ర స్థితి. దానికి సమాధి అని పేరు. దానికి నేను ఇంకొక పేరు పెట్టిన, లిక్విడ్ సమాధి. ఇప్పుడు అనుభవిస్తున్నది. ఏ లక్ష్యం లేదు, ఏ ఆలోచన లేదు. మీతో మాట్లాడుతున్నా మిమ్మల్ని నా వైపు నేను ఒక్క క్షణం కూడా లాగడం లేదు. మనం భవిష్యత్తులో కలిసిన ఊరికే స్నేహితుల్లా కలుస్తాం తప్ప కలిసి చేసే ఏకధ్యానం అంటూ ఏముండదు. అంతకంటే అబద్ధం ఇంకోట్లేదు. మనందరికి నడుములున్నా ఎవరి సైజులు వాళ్ళవి. అట్లా ఎవడి మనస్సుకి తగ్గ ధ్యానము వాడే పట్టుకోవాలి. అది చూడగా చిక్కుతుంది. ప్యాంట్ వేసుకుందాం అని తెలిసింది నన్ను చూస్తే, నీ ప్యాంటు సైజు నువ్వు కనుక్కోవాలి. కనుక్కోలేకపోతున్నా అంటే ఒక్కసారి చెప్తే అయిపోతుంది. మాటికి నువ్వు నాకు ప్యాంట్ సైజు చెప్పావు, నువ్వు మహానుభావుడి, నువ్వు నాకు ప్యాంట్ సైజు చెప్పావు, నువ్వు మహానుభావుడి. ఇది ఏదో బక్వాసి, ఇదంతా అజ్ఞానానికి పరాకాష్ట. మీరుండేది ఎక్కడ? మణికొండ. వెరీ గుడ్. మనమంతా నైబర్స్. సో ఇంద్రియాలకు అతీతంగా నువ్వు అనుభవించే స్థితి నిజమైనది. మిగతాదంతా శాశ్వతం కాదు. ఇంద్రియాలకు అతీతంగా ఉన్న స్థితిలోకి వచ్చామనుకో, భలే ఉంటుంది అసలు. ఎగ్జాంపుల్ చెప్పన్నా, ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్. ఎండాకాలం ఇది మీరు టెస్ట్ చేయొచ్చు. ఏసీ ఉంటేనే, ఫ్యాన్ ఉంటేనే అన్న తీసేసి ఎండాకాలంలో ఒక్కసారి ఉండండి. నిజమైన హాయి తెలుస్తుంది. అంగీకరించడంతో హాయి ఉంది. మనం పోరాడుతున్నాం నిరంతరం. కరెంట్ లేదు, కరెంట్ లేదు, చాలు. కరెంటు లేని దానికి నీ పడే చెమటకి రెండింటికి సంబంధం ఉందేమో కానీ ఈ ఆలోచనకు మాత్రం సంబంధం లేదు. ఈ ఆలోచన అంతులేని ఆలోచన చేసి మనం బాధకు గురవుతున్నాం. ఇంకా అట్లని ఎవడన్నా ఒక కంపెనీ వచ్చాడనుకో, వాడు గవర్నమెంట్ని తిడతాడు, నువ్వేదో తిడతావు. ఇంకా అట్లా లేనిపోయిన సిద్ధాంతాలన్నీ పుడతాయి. కరెంటు ఉంది, బాగుంది గాలి. కరెంటు లేదు, శరీరాన్ని తిప్పలకి శరీరాన్ని వదిలేసి ఒక్కసారి చూడు, వాట్ హ్యాపెన్స్. మొత్తం చెమటలు బట్టి నీకు ఫ్యాన్తో సంబంధం లేకుండా నీ శరీరం చల్లబడి హాయిగా అట్లా నిద్రలోకి జారుకుంటుంది. ఒకవేళ నిద్ర రాలేదనుకో, నేనంటే నిద్ర పోనే ఉంది అసలు ఈ నిద్రపోయే టైం అంతా ఎస్టాబ్లిష్ అయింది ఒకే ఒక్క రీజన్ చేత వెంకటేశ, జాబు వల్ల. ఇప్పుడు కుక్కలకి జాబు లేదు కదా, అది మధ్యాహ్నం 1 గంటకు వండుకుంటాయి, 3:30కి వండుకుంటాయి, 6:30కి వండుకుంటాయి, రాత్రంతా తిరుగుతాయి. దానికి సంబంధం లేదు అసలు. దానికే జాబ్ చేయట్లే. నేను అనుకుంటే ఇప్పుడే పడుకుంటా చాలాసార్లు. ఇప్పుడే వస్తే ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని పావుగంట పడుకొని వస్తాను అట్లా. సో ఇంద్రియాలకు అతీతం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న సుఖము కానీ, ఆనందం కానీ, ప్రశాంతత కానీ ఇంద్రియాలకు సంబంధం. ఇంద్రియాల వల్ల వచ్చే సుఖము బాగుంది కానీ అది శాశ్వతము కాదు. ఇప్పుడు మంచిగా మన థియేటర్లో కూర్చుంటే రిక్లైనింగ్ చైర్ అంతా బాగుంది. మన మురళి గారి ఇంటికి వెళ్ళినప్పుడు బాగుంది కదా చైర్. అది ఇంద్రియాలకే బాగుంది, నాకే బాగుంది. అది నాకు సంబంధం లేదు, నాకు అంటుకోవడం లేదు. అది ఇంద్రియం ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు చల్లటి ఐస్ గడ్డ పట్టుకుంటే చేయికి బాగుంటుంది, ఐస్ క్రీమ్ నోట్లో పెడితే నాలుకకి బాగుంటుంది, అందమైన అమ్మాయిని చూస్తే కంటికి బాగుంటుంది, మనకు నచ్చిన దాన్ని స్పృశిస్తే మన స్పర్శకి బాగుంటుంది, మనకు నచ్చిన ఊళ్ళో నడిస్తే కాళ్ళకు బాగుంది, మనకు నచ్చిన వ్యక్తికి చేయి కడిస్తే చేయికి బాగుంది. వీటన్నిటికి అంటకుండా నేనున్నాను. ఇది తెలుసుకోవడమే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క. ఇంకా అది వచ్చిందనుకో
మిగతాదంతా ఆస్వాదించడమే. ఇంద్రియాలకి అలాగని యాసిటిక్ సన్యాసి అవ్వమని చెప్పట్లేదు నేను. ఎక్కడికైనా వెళ్తే మంచి బెడ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా వండుకో ఆ రోజు. ఇంద్రియాలు ఈరోజు ఇప్పుడు అంటే పిల్లలు అరే పండగ చేసుకోండి ఈరోజు, అట్లా ఇంద్రియాలకు చెప్పు పండగ చేసుకోండి ఇవాళ. నేను ఊరికే చూస్తుంటా. అంటకుండా ఉండడం చాలా, ఒక్కసారి తెలిస్తే పోదింగ్ ఇది. ఆహా, నేను ప్రాక్టికల్గా నీకు ఒకటి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటు దగ్గర. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా జవాబ్జీ, ఈ 2 సందర్భాలు నీలోనే ఒరిజినేట్ అవుతున్నాయి. షేక్ హ్యాండ్ ఇయ్యి. ఇప్పుడు నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు కదా, ఇప్పుడు చేయితో పాటు ఇంకా దేనికి ఇవ్వబడుతుంది షేక్ హ్యాండ్? చేయికి ఇవ్వబడుతుంది, శరీరానికి. నువ్వు నిద్రపోయినప్పుడు చేయికి ఇస్తా, యాక్చువల్గా నీకు కాదు. నిద్రపోయినప్పుడు గుర్తుండదు ఎవరికి. అప్పుడు చేయికి ఇస్తున్నా, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నా నేను? ఇప్పుడు చేయికి ఇస్తున్నారు, చెయ్యి ద్వారా నీకు ఇస్తున్నా. అంటే నీ లోపల ఏదైతే ఉందో, లేదా నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అనుకో, నీకు ఉద్దేశం నా చేయి ఊపడం కాదు, నా రియల్ ఆథెంటిక్ నేచర్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు బేసికల్లీ. అయితే నీకు నేను నచ్చలేదు అనుకో, అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది మన బ్యాళ్ళకు, అప్పుడు చెయ్యికి మాత్రం ఇస్తావు. అంటే అనుకుంటే నువ్వు సమస్తాన్ని స్పృశించవచ్చు అక్కడే ఉండి, లేదా అక్కడే ఉండి చెయ్యిని మాత్రమే స్పృశిస్తావు, లేదా నెక్స్ట్ ఇట్లా వదిలేస్తాం. అంత అసలు ముట్టుకోవడం కూడా ఇష్టం అంతే. కౌగిలి కూడా అంతే. అనుకుంటే ఈ క్షణమే నువ్వు సమస్త విశ్వాన్ని స్పృశించవచ్చు, లేదా దేన్ని స్పృశించకుండా ఉండొచ్చు. నీవే అన్నిటికీ ద్వారం ఓపెన్ చేస్తుంది. నేను ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినా చేయికి మాత్రం ఇయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే ఆ లోపల ఉన్న ఆ కోర్ ఉంది కదా, దానికి ఇస్తాను. అది ఎక్స్ప్రెస్ చేయడానికి వేరే మాధ్యమం లేదు నాకు, అందుకని చెయ్యి. అది ఒక సెలబ్రిటీ, ఒక గురువు అనుకో, షేక్ హ్యాండ్లు 1000 మంది ఉంటారు, అందుకని ఒకసారి వీడు నమస్కారం పెడితే వాళ్ళు నమస్కారం పెడతారు, బాత్ కథ. అట్లా ఫ్లవర్ బొక్క ఇచ్చిన, ఒక అమ్మాయికి ఒక చైన్ ఇచ్చిన, బంగారు ఉంగరం ఇచ్చిన, గురువుగారికి హృదయాన్ని ఇచ్చిన, అవన్నీ ఇస్తున్నది ఆ అంతశ్రోతకే తప్ప, అంటే ఇంద్రియాలకు అతీతంగా ఉన్న దానికి నిజమైన అన్నీ అలంకరించబడతాయి. అయినా దానికి పట్టుకో. దీనికి మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. డే టు డే లైఫ్లో ప్రాక్టికల్. అభిషేకం చేస్తారు శివుడికి, పెరిగేస్తారు, పసుపు వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారు, నీళ్ళు పోస్తారు. దానికి ఏం పట్టుకో. ఇప్పుడు ఎలాగ వేస్తున్నారు కదా, పర్మనెంట్ పెయింట్ వేయండి చూద్దాం. పర్మనెంట్గా ఉన్నది ఏది వేయడానికి వీళ్ళు. అట్లాగే మన ఇంద్రియాలు శివుడికి ఎట్లయితే పసుపు పట్టుకోవడం లేదో, ఆ విభూతి పట్టుకోవడం లేదో, అట్లా ఇంద్రియాలు నీకు పట్టుకొని ఉండాలి, అంతేగాని అతుక్కోకూడదని. అక్కడ ఉంది రహస్యం. అది ఎలా ఉందంటే, కుర్చీని మనం ఇంట్లో పెడతాం, కానీ స్క్రూలు వేసి ఫిట్ చేయం దాన్ని. కుర్చీ కదలాలి, ఫంక్షనల్ అంతే, అవసరమైతే ఇసిరేయాలి అట్లా పెట్టి. ఎలాగో కుర్చీ వాడుతున్నాం కదా అని ఫిక్స్ చేసామనుకో, ఇంకా అయిపోయింది. అదే మనకు అడ్డొస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇంద్రియాలు స్నేహితులుగా ఉపయోగించుకోవాలి తప్ప, అది లేకపోతే నేను లేదన్నది. ఇంద్రియాలకు ఇప్పుడు రమణ మహర్షి నేను ఎవరో తెలుసుకో అన్న దానికి మన చర్చ అని ఒక్క మాటలు చెప్పాలంటే, ఇంద్రియాలకు అతీతం ఏదైతే ఉందో అది నేను. అట్లాంటిదే శాశ్వతంగా ఉంది భూమి. అది అన్ని చోట్ల ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. అన్ని ఆధ్యాత్మిక పరమైన డెఫినేషన్స్ దానికి ఒక్కదానికే మ్యాచ్ అవుతున్నాయి, ఇంకా దేనికి మ్యాచ్ అవుతలేవు. పద్ధతికి మ్యాచ్ అవుతలేవు, గురువుకి మ్యాచ్ అవుతలేవు, లేకపోతే సంస్కరణకి మ్యాచ్ అవుతలేవు, వ్యవహారానికి మ్యాచ్ అవుతలేవు. ఊరికి వ్యవహారం మారే, భాష మారే. ఇంద్రియాలకు అతీతం నిద్ర, యూనివర్సల్. ఇంద్రియానికి అతీతం ఆకలి. సరిగ్గా చూడు, అసలు ఆకలి దేనికి అవుతుంది అసలు? అట్లా అనిపిస్తుంది మనకు. సరిగ్గా చూస్తే ఆకలి అవుతుంది అంతే. ఇట్ ఇస్ జస్ట్ బర్నింగ్, దట్స్ ఆల్. ఇట్ హ్యాస్ నో కనెక్షన్ విత్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ బర్నింగ్ అంతే నీ లోపల. అద్భుతం. నేను మంచి పాట చెప్పు, వైలిన్ వాయిస్తా. సో నిజమైన సుఖం ఇంద్రియాలకు అతీతంగానే ఉందనేది నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక అర్ధరాత్రి నేను మెడిటేషన్ రకరకాల ఆశ్రమాల్లో పడుతున్న ఒక మిత్రుడు ఒక విషయం చర్చించాలి అంటే
పద గ్రాండ్ కేఫ్కి వెళ్దామని నైట్ 1:30కి వెళ్ళాం. అది రంజాన్ సీజన్. ఎంత రష్ ఉందంటే ఆ కేఫ్లో అంత రష్ ఉంది. సో అనుకోకుండా అంతకుముందు రోజే ఇద్దరం కొత్త బట్టలు కొనుక్కుందాం, ఏదో డబ్బులు వస్తే ఓ జీన్స్ ఓ టీషర్ట్ అట్లా కొనుక్కుందాం. ఆ రోజు కేఫ్కి వెళ్ళినప్పుడు ఇద్దరం అవే బట్టలు వేసుకుని ఉన్నాం. పోతే ఎక్కడ కుర్చీ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు. అంటే ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి కదా, కూర్చునే ప్లేస్ లేదంటే ఇక్కడ కూర్చోయేముందా, నేను కూర్చున్నాను. అతను కూర్చోబోయి లేచి ఆగిపోయి నాకు జవాబు దొరికింది, నేను టీ తీసుకొస్తే తాగేసి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ తర్వాత కపుల్ ఆఫ్ డేస్ అయింది. అసలు ఏం జరిగింది, నీకు ఏం జవాబు దొరికింది, అసలు మనం మాట్లాడనే లేదు. నన్ను అడగలంటే కూర్చో అనగానే బట్టల్ని పక్కకు పెట్టి కూర్చున్నావు కదా, అది నేను చూసినంత ఫస్ట్. కూర్చోడానికి బట్టలు అడ్డు వచ్చినాయి నాకు, కూర్చోడానికి అంటే కూర్చోడమే ఉంది నీకు. ఇప్పటికీ కూర్చోలేకపోతున్నాను. చింత ఇంత బట్టలు అడ్డు వచ్చింది నా నీ అమ్మ కూర్చుందాం అంటే. అట్లా రీసెంట్గా కలిసిన బట్టలు అడ్డు వస్తున్నాయంటే వస్తున్నాయి బాబు అన్నాడు. కానీ చాలా అప్పటంత లేదు. ఇప్పుడు నేను ముందే ఒక కర్చీఫ్ ఎప్పుడు పెట్టుకుంటా, నాకు బట్టలకు మధ్యన ఒక కర్చీఫ్ పెడతాను. సో అదే పద్ధతి, అంటే శాంతి చేయడం అంటారు కదా అది. మీరు ఈ సినిమా చూసారా మల్లెపువ్వు? అంటే మన డిస్కషన్ అయిపోయింది ఊరికే, దాంతో సంబంధం లేదు. అందులో ఒక అమ్మాయి ప్రేమించలేదని ఒకతను బాధపడుతూ పాడే పాట ఉంది. అదంతా మాయని. ఎవరికి తెలుసు విన్నావా పాటది? ఎవరికి విన్నావా మేము? ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని, ఆ చితి మంటల రెపరెపలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు. ఇంద్రియాలు ఆడుతున్న ఆట మామూలు ఆట. ద బిగ్గెస్ట్ గేమ్. మనం దుబాయ్ చూడడానికి పోయినా, ఒక లేజర్ షో చూడడానికి పోయినా ఇంద్రియ సుఖం కోసమే. అది తాత్కాలికం. వీటన్నిటికీ అంటకుండా ఒకటి నిరంతరం చూస్తుంది. నీవే అది. మన ఊరికి భాషలో నిరంతరం చూస్తుందంటే నేను వేరే, నేను చూసేవాడిని అట్లా. యూ ఆర్ దట్. అంటే ఈ అవగాహనకు రావాలంటే ప్రత్యేకంగా సాధన అవసరం లేదు, జ్ఞానం ఏమన్నా కావాలా సార్? ఇదే జ్ఞానం. చిన్న విషయమే జ్ఞానం అనేది పుస్తక భాండాగారం అవసరం లేదు. చిన్న పాయింట్ చిన్నది. ఓకే సార్, ఈ పాయింట్ తెలిసింది. ఇప్పుడు విషయం తెలుసుకుంటాం కదా, మళ్ళీ నిలబడదు. అందుకే ఏ సాధన చేయకుండా నేను లాస్ట్లో చెప్దామని ఆపిన. ఈ రాబోయే 2-3 రోజుల్లో ఎప్పుడన్నా ఒక ప్రయోగం చేయండి. ప్రకృతిలో ఒక ధ్యానం ఉందని మధ్యలో ఒకసారి చెప్పిన. అదేమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ధ్యానాలకు ఫోకస్కి సంబంధం ఉంది. అవునా కాదా? యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్ సంథింగ్. సో ఎప్పుడన్నా మీ అంతకు మీరే స్వయం స్ఫురణతో ఏ ఫోకస్ లేకుండా ఊరికే మీ ఎదురుగా చూస్తూ ఉండండి అంతే. ఎప్పుడన్నా చేయండి ఒకసారి. ఇక్కడ క్వశ్చను దేన్ని చూస్తున్నాం అనేది లేదు, ఊరికే చూడడం మాత్రమే ఉంది. ఆ కారణం ప్రకృతి ధ్యానం ఇది. శరీరాన్ని నిలబెట్టకూడదు.
ఇట్లా, శరీరాన్ని కలపకూడదు ఇట్లా. ఇదంతా ఏంది, మళ్ళీ మైండే గేమ్ ఆడుతుంది. ఇప్పుడు అట్లా చూడాలనుకున్నప్పుడు ఇట్లా హాయి పడేసినట్లా. నేను ఏది చాంటింగ్ చేస్తలేను, ప్రత్యేకంగా ఒక ఆకుని చూస్తలేను, ఆకునే చూడాలనుకోవట్లేదు. ఆ టైంలో చిన్న దురద పెడితే చేయి చూస్తున్నట్లు, ఆ టైంలో కళ్ళు మూసుకోవాలనిపిస్తే కళ్ళు మూసుకో, ఆ టైంలో నిద్ర వస్తే నిద్రపోతుంది, ఆ టైంలో మెలకు వస్తే మళ్ళీ మెలకు. సహజ స్థితిలోకి ఇట్లా వస్తుంది శరీరం. అంటే యు ఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ యాక్షన్స్ అన్నట్టు. దస్ ప్యూర్ మూమెంట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫోకస్ ఉన్నంతసేపు మైండ్ ఉంది, ఇక్కడ ఏ మైండ్ లేదు, ఫ్లో మాత్రమే ఉంది. 2 రకాలుగా ఉంది, ఆలోచన వేరు, ఆలోచించడం వేరు. వాటి మధ్యన తేడా ఉంది. ధ్యానం ఆలోచించడము కాదు, ఆలోచన యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం అంతవరకు. దేనివల్ల ఆలోచన ఒరిజినేట్ అయ్యి అది డిసపియర్ కాకుండా అట్లాగే ఉండిపోయింది. ఎగ్జాంపుల్, మనం అంతా హోలీ ఆడామనుకో, ఆలోచన మొత్తం వాటర్ వేసి కడిగాము, ఒక్క రంగు మిగిలిపోయింది. అందుకని మన దృష్టి అక్కడ ఉంది. సో ఏదైతే మిగిలిపోయిందో అందరూ దాన్ని తీసేయాలని చూస్తారు, చూసినావా అట్లా. సో మన మనసులో మిగిలిపోయిన ఆలోచనలు ఏమిటో చూసి వాటిని తీసేస్తే మనసు శూన్యమైపోతుంది. ఈ ఫోకస్ వల్ల అది మర్చిపోబడుతుంది అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇది ఎలాగో తీయలేం కదా, నీటుగా దిక్కు చూడు, ఇది ఫోకస్. నీటుగా చూసి అంత బాగుంది, ఇటు తలదిప్పగానే కనిపించింది, మళ్ళీ డిస్టర్బెన్స్. ఎక్కువసేపు చూడు, ఎక్కువసేపు చూస్తున్నావు, ఇంకా తర్వాత ఇంకా అటుపక్క చూడు, నువ్వు ఎటే చూడు, ఇంకా అంటే మా దగ్గరికి రా, స్టార్ట్. ఇదంతా మాయనే. ఇంద్రియాలకు లోబడి ఉన్న ప్రతిదీ నీవు కాదు, నిజము కాదు. ఉపయుక్తం, మజా ఉంది అందులో. ఐఎమ్ ఆల్ ఫర్ సెన్సెస్. నేను నిన్ననే చెప్పి నీకు కొంచెం పెద్ద టీవీ చూడాలనిపిస్తుంది, ఇంద్రియాల కోసమే. పెద్ద టీవీ అయినా చిన్న టీవీ అయినా చూసేది నేనే. పెద్ద టీవీలో స్పెషల్గా ఏం కనబడదు సినిమా, జస్ట్ క్యూరియాసిటీ. అవైలబుల్ ఉంది కాబట్టి, మన బడ్జెట్లో ఉంది కాబట్టి. నేను నోరు జారి కూడా ఎప్పుడు చెప్పిన, అరే బాలాజీ ఒక చార్టర్ ప్లేన్ చూడరా సెకండ్ హ్యాండ్లో అని. మన బదులు లేదని. నీ అమ్మ 1000 రూపాయలకు వచ్చింటే బాలు ఇప్పటికి 10 ఉంది చార్టర్ ప్లేన్. రోల్స్ రాయిస్ కనుక ఒక 5000కి వచ్చింటే వెంకటేశ, ఆ తర్వాత ఎక్కడన్నా 5000 కదా, పీక్తుంది పోతుంది, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అంటే మన పరిధిలో ఇప్పుడు నాకు పెద్దలు ఎందున్నాయి చూడు, నా పరిధిలో ఉన్నాయి, నాకు ఇష్టము, వాడుతున్నా. ఒక్కటి స్పష్టంగా చెప్పగలను, ఈ పెన్ను లేకపోయినా నేనేం బాధపడను. ఇంతే. ఈ వైలిన్ ఈరోజే చివరి వాయించినా రేపు నా పక్షవాయువు వచ్చినా చేయి పడిపోయినా కన్నీళ్ళు పెట్టేదే లేదు, హాయిగా నోరుంది పాడుకోవడమే. ఈ ఒక్క అవగాహన కలిగితే ఇంకా బాధ లేదు. అట్లా కాకుండా ఇప్పుడు ఇంత వాయించి చేయి పడిపోయింది అనుకో, ఇట్లా వాయిస్తుంది, ఇంకా అయిపోయాక నీ బొంగేం కాదు, నీ బాధకు నువ్వే డోర్ ఓపెన్ చేస్తుంది. అట్లా చేయి ఉంటే చేయిని వాడుకో, కాలు ఉంటే కాలుని వాడుకో. ఏదో ఒకరోజు మనందరికి వస్తుంది, ఏది వాడుకోలేము, కొందరు ఎప్పుడు కొట్టలేము. అప్పుడు ఈ సహజ ధ్యానం ఉపయోగపడుతుంది. వితౌట్ ఎనీ ఫోకస్, వితౌట్ ఎనీ స్పెషల్ ఎనర్జీ, ఏ నియమం లేదు, ఊరికే చూస్తున్నాం, సమయమే తెలియదు అసలు. అద్భుతం జరుగుతుంది లైఫ్లో. ఏం ఉపయోగపడదు ఇప్పుడు, ఒక టైంలో అది తప్ప ఏది ఉపయోగపడదు. అది అమేజింగ్ అసలు.